కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎప్పుడు పడితే అప్పుడు. కథ మొదలు పెడదాం. నేను మొదటిసారి బోర్లా పడితే మా అమ్మ బొబ్బొట్లు వండిందట అన్నాడు సుబ్బు భార్యతో. ఆమె వినలేదనుకుని రెండోసారి చెప్పాడు. అంతే కదా, మీరు ఈసారి బోర్లా పడితే నేను వండుతాలేండి అంది సత్య. ఆమె అలా ప్రకటించిన రెండో రోజే సుబ్బు వంటింటి గుమ్మం దగ్గర బోర్లా పడ్డాడు. ముక్కుకి ఎర్రటి టమాటా అతికించినట్లయింది. బాధపడకండి, బొబ్బట్లు వండుతా అని అన్నంత పని చేసింది సత్య. ముక్క విరిచి పేరుకున్న నెయ్యిలో ముంచి తింటూ ముక్కు బాధ మర్చిపోయాడు సుబ్బు. 10 రోజుల తర్వాత ఓనాడు, ఏవండి బొబ్బట్లు వండనా అంది సత్య గోముగా. ఎగిరి పడబోయి తమాయించుకొని, ఎప్పుడు పడితే అప్పుడు వండుతూ పోతే నూనె, శనగపప్పు, బెల్లానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా అరిచాడు సుబ్బు. సర్లేండి, ఎప్పుడు పడితే అప్పుడు వండను, మీరెప్పుడు పడితే అప్పుడే వండుతా అంది సత్య. వినాయక చవితి నాడు స్నానానికెళ్తూ ముందుకి తూలి బోర్ల పడ్డాడు సుబ్బు. ఉండ్రాళ్లతో పాటు బొబ్బట్లు వండింది సత్య. దసరాలో మహానవమి నాడు వరండాలో బోర్ల పడ్డాడు. కాసేపటికల్లా వేడివేడి బొబ్బట్లు సిద్ధం. దీపావళికి జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా ఓ రోజు ముందే నరక చతుర్దశి నాడు నడుస్తూ బోర్లా పడిపోయాడు. పోనీలెండి, మామూలు రోజుల్లో వండుతానంటే మీరెట్టాగూ ఒప్పుకోరు. పండగల్లో పడుతున్నారు, సంతోషం, ఏదో పిండి వంట ఎలాగూ చెయ్యాలిగా అనేది సత్య. పెద్ద పండగలే కాదు, మహాశివరాత్రి, జగజ్జీవన్ రామ్ జయంతి, మిలాదునబీ, కూర్మ జయంతి లాంటి పండుగలకు కూడా పడిపోతున్నాడు సుబ్బు. ఆ పడటం బాగా అలవాటై దెబ్బ తగలకుండా ఒడుపుగా పడుతున్నాడు ప్రాక్టీస్ మీద. సంక్రాంతికి సుబ్బు తల్లి వచ్చింది. తల్లి చెవిలో బాధ ఊదాడు సుబ్బు. ఆమె చిన్నప్పుడు డిటెక్టివ్ కథలు బాగా చదివిన మీదట రహస్యం పసిగట్టేసింది. ప్రతిసారి సుబ్బు తనంతట తానే పడిపోవటం లేదు, కోడలు కాలడ్డం పెట్టి పడగొట్టేస్తోంది. రెడ్ హ్యాండెడ్గా కోడల్ని పట్టేసిందామె. నిజమే, నాకు బొబ్బట్లు ఇష్టం. మామూలుగా అడిగితే కాదంటున్నారని నేనే పండగల్లో ఈ పాప పనికి పూనుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు అంటూ బోరున ఏడ్చి ముక్కు తుడుచుకుంది సత్య. బాధపడకు సత్య అంటూ ముందుకు రాబోయి బోర్లా పడ్డాడు సుబ్బు. మాయదారి సంత అంటూ వంటింటి వైపు వెళ్ళింది సుబ్బు తల్లి బొబ్బట్లు వండటానికి. సత్య కొంగు చాటున నవ్వు తుడుచుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.